ఈ ప్రపంచంలో మనం కోల్పోయిన తర్వాత రానివి రెండే రెండు. అవి స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండు కోల్పోయిన తర్వాత తెలుసుకున్న ఉపయోగం ఉండదు. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. రోడ్డులో ఉన్న మలుపు ఆ రోడ్డుకు ముగింపు కాదు. ఆ మలుపు తిరగకపోతే గమ్యాన్ని చేరుకోలే. జీవితంలో కష్టం కూడా అంతే. కష్టం అనే మలుపు దాటినప్పుడే జీవితంలో సంతోషాన్ని పొందగలవు. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. మన దగ్గర ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి, కానీ గర్వం పెరిగితే వినాశనం తప్పదు. మన జీవితంలో అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవడం. అలాగే అతి సులువైనది ఇతరులకు సలహాలు ఇవ్వడం. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడువైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిన్నటి ఆలోచనలు, రేపటి గురించి కలలు మనల్ని ఈరోజు కుదురుగా ఉండనివ్వవు. ఆలోచనలు పక్కన పెట్టి కలలు కనడం ఆపి ప్రస్తుతంలో జీవించాలి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని ఆలోచించుకో. నీకంటూ ఒక విలువ ఉందని మర్చిపోవద్దు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఒంటరిగానే పోరాడు. అంతేకాని నిన్ను తక్కువగా చూసేవారి దగ్గర తల వంచుకో. నిన్ను చులకనగా చూసేవారి దగ్గర చెయ్యి చాచుకో.